పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు కేసీఆర్. బీడీ కార్మికుల పెన్షన్ ఇచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఆడపిల్లలకు స్కూటీ రాలేదు కానీ లూటీలు మొదలయ్యాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిన పథకాలు అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. కరెంటు కోతల వల్ల పరిశ్రమలు వెనక్కిపోతున్నాయని కేసీఆర్ స్పష్టం చేశారు. కామారెడ్డి గడ్డ చాలా చైతన్యం తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండమైన పోరాటం చేసిన గడ్డ. ఇదే కరీంనగర్ పట్టణంలో ఇదే కామారెడ్డి పట్టణంలో పోలీసు కిష్టయ్య పిస్తోల్తో కాల్చుకొని అమరుడైన సంగతి కూడా మనందరికీ తెలుసు. ఆనాడు చాలా కష్టపడి మనందరం పోరాటం చేసి అనేక సంవత్సరాలు పోరాడి ప్రాణాల మీదకి తెచ్చుకొని చాలామంది యువకులు చచ్చిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. దీన్ని ఒక పొదరిల్లులాగా బాగా చేసుకున్నాం. వ్యవసాయం బాగా చేసుకున్నాం. పేద ముసలి వాళ్లకు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం. బీడీ కార్మికులకు దేశంలో ఎక్కడ ఇయ్యరు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం. మొన్న ఎన్నికల్లో 6 గ్యారంటీలలో భాగంగా ముఖ్యమంత్రి 2000 కాదు మేము 4000 పెన్షన్ ఇస్తామన్నాడు. ఎవరికన్నా వచ్చినాయా? అది రాకపోతే పోయింది. జనవరి నెల పెన్షన్ ఆ 2000 పెన్షన్ కూడా ఇవ్వకుండా పెన్షన్దారులందరినీ మోసం చేసినారు. ఈ విధంగా అన్ని రకాల వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు భంగం చేయడమే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన సంక్షేమ పథకాల రద్దు, రైతు పథకాల రద్దు, విద్యార్థి పథకాల రద్దు, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆడపిల్లలకు చదువుకునే వాళ్లకు స్కూటర్లు కొనిస్తామన్నారు. స్కూటీలు వచ్చినా ఎక్కడైనా స్కూటీలు రాలేదు కానీ లూటీలు మాత్రం మొదలైనవి. కరెక్టేనా? ఈ విధంగా ఏ ఒక్క స్కీమ్ అమలు చేయలేదు. పాత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అమలు చేస్తలేరు. తెలంగాణకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పరిశ్రమల రంగంలో, ఐటీ రంగంలో విశేషమైన కృషి చేసి బ్రహ్మాండమైన పెట్టుబడులు తెచ్చినాం. ఇలా కరెంటు కోతల వల్ల పెట్టుబడులన్నీ వాపసు పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఒక 1000 కోట్ల చేసే పరిశ్రమ ఆల్రెడీ మద్రాసు తరలిపోయింది. ఇదే రకంగా జరిగితే చాలా కష్టమవుతుంది. అందుకోసం మన నదుల నీళ్లు కాపాడుకోవాలన్నా, ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలన్నా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించాలన్నా ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాపాడగలుగుతుంది.